సార్ హైదరాబాద్లో గృహ విక్రయాలు అనేవి తగ్గిపోతున్నాయి, బట్ ప్రైజెస్ మాత్రం ఆకాశాన్ని అంటేస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటారు? పెరుగుతున్నటువంటి ధరలే. అంతేనా? ఇప్పుడు ఏ ప్రైస్ తగ్గింది? అంటే దేన్ని బేస్ చేసుకొని అంతకనం పెరుగుతున్నాయండి? ల్యాండ్ ప్రైస్ పెరిగింది, ఓకే, మెటీరియల్ కాస్ట్ పెరిగింది, లేబర్ కాస్ట్ పెరిగింది. సో డెఫినెట్ గా ప్లాట్ ప్రైస్ కూడా పెరుగుతుంది, హౌస్ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో ఇవన్నీ తగ్గినప్పుడు తగ్గుతుంది. ఓకే, ఇవన్నీ పెరిగినాయి కూడా పెరుగుతుంది. అవన్నీ తగ్గడం కష్టం కదా సార్? అంటే ఇక పెరుగుతూనే ఈవెన్ 4 years బ్యాక్ పెట్రోల్ ప్రైస్ ఎంత ఉంది? అవును, ఒక 50 రూపీస్ అట్లా, 70 రూపీస్ అట్లా ఉంది. ఇవాళ ఎంత ఉంది? 110 రూపీస్. అవును సార్. డీజిల్ ప్రైస్ 95, 96, 97. అవును. సో ప్రైస్ అప్పటికి ఇప్పుడు పెరిగిందా లేదా? సో ఐరన్ కాస్ట్ కూడా పెరిగిందిగా. సిమెంట్ బ్యాగ్ 150 రూపీస్ ఉండే, మినిమం 250 నుంచి 350 మధ్యలో ఉంది. సో అట్లా ప్రతిదీ కాస్ట్ వైజ్ పెరుగుతున్నప్పుడు ఇది కూడా పెరుగుతుంది. ల్యాండ్ కాస్ట్ ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ పక్కన 70 లక్షలు 60 లక్షలు ఉంది. ఇవాళ కోకపేట లాంటి ఏరియాస్ 100 crores per acre రీచ్ అయిపోయినాం. సో ఫ్లాట్ కాస్ట్ పెరిగినట్టే కదా. సో ఈ ఫ్రీ ఏరియాలో ల్యాండ్ ప్రైసెస్ హైదరాబాద్ మార్కెట్ లో చాలా చేంజెస్ వచ్చింది. ప్రైసెస్ పరంగా చాలా పెరిగింది. సో అక్కడ ఉన్న ల్యాండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోటీశ్వరులు అయిపోయారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైందంటే ఫ్లాట్ కాస్ట్ అంత అఫోర్డబుల్ లేరు. ఒకేసారి 70 లక్షలు 80 లక్షలు ₹1,00,00,000 పెట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలా? సో ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే మినిమం 1.5 నుంచి 2 CR పెట్టింది ఇండిపెండెంట్ హౌస్ వచ్చే పరిస్థితి హైదరాబాద్ మార్కెట్ లేదు, ఇప్పుడు అవుట్స్కట్ లో కూడా. సో దానివల్ల ఏమైందంటే కొంతవరకు ఆలోచిస్తున్నారు, బట్ కొంత ఆలోచించినప్పటికీ కూడా మళ్ళీ ఎప్పుడో రోజు అయితే ఇల్లు కొనాల్సిందే కదా. సో ఎక్కడో కొంత ఇన్వెస్ట్ చేయడము, లేకపోతే వాటిని దృష్టిలో, లేకపోతే పాత గతంలో ఇన్వెస్ట్ చేసిన వాటిని మళ్ళీ రీసేల్ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి కోసం పెట్టడం. సొంత ఇంటి కళ అనేది ఎప్పుడు అందరికి ఉంటుంది. ఏదో ఒక టైంలో ఇల్లు కొనాలనే డ్రీమ్ తో ఉంటారు కాబట్టి డెఫినెట్ గా దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అదే ఉద్దేశంతో హైదరాబాద్ మార్కెట్ లో జరుగుతుంది కూడా అదే. సో ప్రైసెస్ పెరుగుతున్నాయి, డిమాండ్ కొంతవరకు తగ్గినప్పుడు కూడా ఇల్లు కొనే వాళ్ళు కొంటున్నారు. మీకు హైదరాబాద్ లో హైరైజెస్ ఫ్లాట్లు వచ్చే నెక్స్ట్ 3 years లో ఆల్మోస్ట్ మీకు 2 lakhs ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, కానీ ఆ 2 lakhs సరిపోవు, డిమాండ్ కూడా అట్లేదు. ఆల్మోస్ట్ 30-40% బుకింగ్ అయిన తర్వాతనే హైరైజెస్ అయిపోతాయి. ఈ హైరైజ్ కంప్లీట్ అయిపోయేసరికి మినిమం 3 to 4 years పడుతుంది. 3 to 4 years ఎవ్రీ ఇయర్ 10 to 15% అమ్ముకున్నా కూడా 100% సేల్ అయిపోతుంది. మరి ఇప్పుడు మీరు పెరుగుతుంది అని అంటున్నారు సార్, ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న టైం బెస్ట్ అంటారు? ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే లాస్ట్ 1.5 years నుంచి హైదరాబాద్ మార్కెట్ లో ఏ బిల్డర్ గానీ ఏ ల్యాండ్ లార్డ్ గానీ ఎవరు కూడా ప్రైసెస్ పెంచలేదు. ఎందుకంటే గ్లోబల్ రెసిషన్ ఉండడం వల్ల ఒక రీజన్ అయితే మనం కంటిన్యూస్ ఎలక్షన్ ప్రాసెస్, గవర్నమెంట్ చేంజెస్ వల్ల అయితే ఇక్కడ హైదరాబాద్ మార్కెట్ కానీ, వరల్డ్ ఎకానమీ మార్కెట్ కానీ, వరల్డ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కానీ అంతా కూడా స్లో డౌన్ గా నడుస్తుంది. సో స్టాగ్నేటివ్ మార్కెట్ నడుస్తున్నప్పుడు కొనుక్కోవడం వల్ల ఏమవుతుందంటే 20-30% ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంటుంది, 20-30% ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మీకు తగ్గినటువంటి ఎంత ప్రైస్ తగ్గుతుందో అంతకంటే ఎక్కువ ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ డెఫినెట్ గా గ్రోత్ లో ఉన్నట్టే, మనకు అప్రిషియేషన్ వచ్చినట్టే. సో ఇప్పుడు హౌసెస్ కొనుక్కున్నా, లేదా రెంటల్ లేదా అపార్ట్మెంట్ కొనుక్కున్నా, లేదా ఓపెన్ ఫ్లాట్ కొనుక్కున్నా, కమర్షియల్ ప్రాపర్టీలో ఏం చేసినా కూడా ఇప్పుడున్నటువంటి టైం రైట్ టైం. ఇటువంటి టైం మళ్ళీ రాదు. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలి, తీసుకోవాలి, ప్రైసెస్ ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని చెప్తున్నారు, ఓకే సార్. కానీ ₹1,00,00,000 లేనిదే అసలు మనం మాట కూడా మాట్లాడలేనంత స్థాయిలో ఉన్నాం. కానీ ఒక సామాన్యుడి కలగానే ఉండిపోతుంది. ఎందుకంటే కోట్లల్లో తను ఇన్వెస్ట్ చేయలేకపోవచ్చు, తీసుకోలేకపోవచ్చు, కానీ ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్. మరి ఆ కలగానే ఉండిపోతుందా? డెఫినెట్ గా ఉండదు. ఎందుకంటే అందరం హైదరాబాద్ లో ఉండాలని లేదు కదా. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 5-10 కిలోమీటర్ పోతే మనకు 15,000, 20,000-25,000 గజం మాట్లాడుకున్న ల్యాండ్స్ అవైలబుల్. ఇప్పుడు షాద్ నగర్ ఉంది, అక్కడ 15,000 నుంచి 20,000-25,000 మధ్య దొరుకుతుంది. సో మన బడ్జెట్ తగ్గట్టుగా చూసుకొని మనం అక్కడ కొనుక్కొని కట్టుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 16-17 గజం 30-35 లక్షల్లో మనకు ప్లాట్ వస్తుంది, 30-35 లక్షలు ఇల్లు కట్టుకోవచ్చు. 70-75 lakhs లో మనకు సిటీకి దూరంగా 15-20 కిలోమీటర్ పోతే దొరికే అవకాశం ఉంది. సో హైదరాబాద్ విత్ ఇన్ ది హైదరాబాద్ లో డెవలప్మెంట్ కారిడార్ లో కొనుక్కోవాలన్నప్పుడే మనకి ఇవన్నీ ఇష్యూస్ రేజ్ అవుతాయి. సో మన బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అయిపోవడం, మన బడ్జెట్ లో లేకపోవడము, ఇవన్నీ జరుగుతాయి. విత్ ఇన్ ది బడ్జెట్ లో కొనుక్కోవాలంటే అవుట్స్కట్ కి వెళ్ళిపోవచ్చు. అవుట్స్కట్ లో కూడా ఇవాళ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిపోయింది, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకు ఎంప్లాయీగా మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎంప్లాయీ ఐటీ క్యారెక్టర్ పనిచేసే ఎంప్లాయీ అయినాడు, సో ఆయనకు ఎటు నుంచి అయితే అనుకూలంగా కనెక్టివిటీ బాగుంటుందో ఆ రూట్ లో చేసుకోవచ్చు. సో సిటీలో ఉండాలి, నీ సిటీలో కొనుక్కోవాలన్నప్పుడు మీరు అన్నట్టు 1 CR అయిపోవాలి, ఆ బడ్జెట్ లో ఉన్నప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది. సో మిడిల్ క్లాస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో
చేస్తారో సిటీకి అవుట్స్కట్లో అవుటర్ రింగ్ రోడ్ దాటి 15 నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఇన్వెస్ట్ చేసుకొని ఆడ కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల డెఫినెట్గా అక్కడ కూడా మంచి గ్రోత్ ఉందంట. సో ఇవాళ ఇక్కడ ఏ ప్రైస్ చూస్తున్నామో నెక్స్ట్ 10 years ఇదే ప్రైస్ అక్కడ చూస్తాం మళ్ళీ. ఓకే, సిటీ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, సిటీ రోజు పెరుగుతుంది, రోజు సిటీ పెరుగుతుంది. సో పెరిగి లేదు సిటీ వన్ సైడ్ పెరుగుతుంది ఇటు పక్క పెరగడానికి లేదు అని లేదు కదా. సిటీ కాకపోతే ఈ రోజే ఇన్వెస్ట్ చేసాము రేపుతోనే ఎల్లుండితోనే గ్రోత్ ఉండాలి అని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు అంటే చెప్పాలి అంటే ఎవరికి ఓపిక అంతగా లేవు, అంత ఫాస్ట్ గ్రోత్ అనేది ఎక్కడ ఉందంటారు? అట్లా ఎక్కడ జరగదండి. భూమి అనేది ఓపికతో వెయిట్ చేయాలి. భూమి అనేది ఫస్ట్ డేర్ ఇన్వెస్ట్మెంట్. భూమి మీద డబ్బులు పెడుతున్నామంటే డేర్ చేసే ఇన్వెస్ట్ చేస్తాం మనందరం. సో ఏ ఇన్వెస్ట్ చేసినా కూడా భూమి మీద డేర్ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం. సో ఎమర్జింగ్ మార్కెట్ లో కనుక ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో డెఫినెట్ గా మంచి ఫలితాలు ఆశిస్తారు. మీరు కుక్కడపల్లి కానీ ఇటు గట్కేసర్ కానీ ఎవ్రీ ఏరియా హైదరాబాద్ లో శంషాబాద్ తీసుకోండి, ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు 500 గజం, 1000 రూపాయల గజం, ఇవాళ 70,000 గజం. తుక్కు కూడా 500కు 1000 రూపాయల గజం. మీరు ఇట్లా ప్రతి ఏరియాని తీసుకోండి. అదే జూబ్లీహిల్స్ 20-30 ఏళ్ల క్రితం 100 రూపాయల గజం. హైటెక్ సిటీ కట్టినప్పుడు 500 గజం హైటెక్ సిటీ పక్కన. ఇప్పుడు లక్షలు, ఇవాళ 1,00,000, 2 లక్షలు, 3 లక్షల గజం కూడా నడుస్తుంది. సో ఏదైనా కూడా అప్పుడు హైటెక్ సిటీ కడుతున్నప్పుడు 100 రూపాయలు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని భయపడి ఉంటే ఇవాళ హైటెక్ సిటీలో కొనుక్కునే సిచ్యువేషన్ వేరు, ఆ సిచ్యువేషన్ వేరు. సో ఏదైనా భూమి అనేది డేర్ ఇన్వెస్ట్మెంట్. మనము ఏదైతే ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తామో వచ్చే 10 ఏళ్లలో డెఫినెట్గా ఈ ప్రైజెస్ చూస్తారు. మీరు హైటెక్ సిటీ నుంచి కొండాపూర్ కానివ్వండి, గచ్చిబౌలి ఇవన్నీ చూసుకుంటే అవి చాలా హాట్ ప్లేసెస్. అట్లీస్ట్ రెంట్స్కి ఉండడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. ఇప్పుడే ఇంత కష్టంగా ఉంది అని అంటే ఇన్ ఫ్యూచర్ అసలు రెంట్కి ఉండగలుగుతామా సార్ అక్కడ? ఏదైనా అఫోర్డబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉంటారు, గచ్చిబౌలి ఉంటారు. అక్కడ ఉన్నది అఫోర్డబిలిటీ. ఎవరి దగ్గర అయితే అఫోర్డబిలిటీ ఉంటుందో వాళ్ళే ఉంటారు అక్కడ. లేని వాళ్ళు అందరూ ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు 10 కోట్లు పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనుక్కొని హైరేజ్ లో కొనుక్కొని రెంట్కి ఇచ్చినప్పుడు అంత అఫోర్డబిలిటీ ఉన్నవాడైతేనే ఉండగలుగుతాడు. సో టిఎస్ రెరా తాజా చర్యలు, జరిమానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఈ డెవలపర్స్ ట్రాన్స్పరెన్సీకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయంటారా సార్? అది వచ్చిన తర్వాత కొంత ట్రాన్స్పరెన్సీ పెరిగింది. ఒకటి డెవలపర్ కి కస్టమర్ కి మధ్య ఒక మెసెంజర్ లా రేరా ఉండడం వల్ల ఏంటంటే కొంత కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో అందుకే ఇండియా వైజ్ లా ప్రతి స్టేట్ రేరా అని ఒక బోర్డు పెట్టడం, దాని ద్వారా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. అది ఓపెన్ ప్లాటా లేదా కన్స్ట్రక్షన్ ఎనీథింగ్ రేరా పర్మిషన్ అనేది మ్యాండేటరీ చేశారు. వాళ్ళ కన్సర్న్ లో జరుగుతుంది. విత్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఇది బౌండరీ 2.5 years కంప్లీట్ చేయాలి. లేదు కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఎటువంటి కండిషన్ లో కంప్లీట్ చేయలేదో చెప్పగలిగితే వాళ్ళు మళ్ళీ రెన్యువల్ చేసుకునే ప్రాసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని ద్వారా చేసుకోవచ్చు. కస్టమర్ కూడా కొంతవరకు ట్రాన్స్పరెన్సీ, ఆన్సరబిలిటీ ఉంటుంది. సో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ టైం అండ్ బెస్ట్ ప్లేస్ ఏదంటారు సార్? డెఫినెట్ గా హైదరాబాద్ కు 15 నుంచి 20 కిలోమీటర్ 25 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు హైదరాబాద్ కు సరౌండింగ్ ఉన్నటువంటి మనం ఫస్ట్ మాట్లాడుకున్నటువంటి సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3 లో చూస్తే సెగ్మెంట్ 1 నుంచి 2 వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకుంటే సెగ్మెంట్ 3 లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనం మాట్లాడుకున్నట్టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ దగ్గరలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే 10 ఏళ్లలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సరౌండింగ్ మొత్తం సిటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అర్బనైజేషన్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సరౌండింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. సో హైదరాబాద్ లో గోస్ట్ విలేజెస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దాట్? గోస్ట్ విలేజ్ అంటే ల్యాండ్ ఇష్యూస్ కానీ లేదా పడవబడ్డటువంటి ప్రాంతాలు కానీ లేదు అక్కడ కన్స్ట్రక్షన్ చేసి వదిలేసినటువంటి ప్లేసెస్ కానీ ఇవన్నిటి కూడా మనం గోస్ట్ విలేజ్ కింద కన్సిడర్ చేస్తాము. సో అటువంటి ప్రాంతాలు హైదరాబాద్ లో చాలా తక్కువగానే చెప్పవచ్చు మనం. ఎందుకంటే మన వాళ్ళు ఏదైనా ఇష్యూ ఉన్నా తొందరగా రిజాల్వ్ చేసుకొని దాన్ని విత్ ఇన్ ది బౌండరీలోనే చేసుకోవడం, మాట్లాడుకొని చేసినవి చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో చాలా వరకు అట్లాంటివి మన దగ్గర లేవు. మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు సార్ వాటిని? అంటే లీగాలిటీలో చూసుకొని చేసినటువంటి ప్రాంతాలు అంతా కూడా. సో అవి చాలా వరకు మన హైదరాబాద్ లో లేవు, చాలా తగ్గిపోయినాయి. ఒకప్పుడు ఏమో ఉండొచ్చు కానీ కొంత కోర్టు పరిధిలో ఉన్నాయి కానీ కొంత విత్ ఇన్ ది ఫ్యామిలీ డిస్ప్యూట్ లో ఉన్నటువంటి ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉండొచ్చు. కొంతమంది పెద్ద మనుషుల మధ్య రిజాల్వ్ చేసుకున్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా చాలా వరకు జరిగిపోయినాయి. అటువంటి గోస్ట్ విలేజ్ హైదరాబాద్ సరౌండింగ్ లో అయితే ఇక్కడ లేవు. ఇట్లా పడబడ్డ ప్రాంతాలు అయితే ఇక్కడ కనపడట్లేవు. చాలా వరకు డెవలప్మెంట్ పెరిగింది మన మార్కెట్ లో. సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను మా సోషల్ పోస్ట్ కి వచ్చినందుకు. మీ వరకు మా
వివర్స్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? నా వరకు రీచ్ అవ్వాలనుకుంటే ఏదైనా సలహాలు సందేహాలు ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ నెంబర్ 7650913456. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ కొత్త టాపిక్తో మేము ముందు ఉంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ రియల్ ఎస్టేట్ని ఫాలో చేయండి. దిస్ ఈజ్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.